నమస్కారం అండి బాబు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాబు మీదెవరు? మాది నవనూరు సార్ మాది. నగరూరు అంటే ఎక్కడ? నవనూరు పద్మ హాస్పిటల్ ఊరు. ప్రతిమ హాస్పిటల్ ఊరు పక్కన. పక్కన అదే ఊరా? అదే ఊరు. ఏం పేరు నీ పేరు? నా పేరు తోట రామయ్య, నవనూరు. ఏంటి మీ సమస్య మా ఏంటి? సమస్య మోకాళ్ళ నొప్పులు, ఆదిలాబాద్ దవాఖానలు తిరిగిన 10 లక్షలు అడిగిండ్రు. హైదరాబాద్ దవాఖానలు తిరిగిన ఆడ 10 లక్షల దాకా అడిగిండ్రు. ఆ, మొత్తం ఆపరేషన్లే అన్నారు. ఆ. ఎన్నేళ్ళ ఈ మోకాళ్ళ 6 ఏళ్ల నుంచే తిరిగి 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 ఇల్లు ఖతం అయింది సార్. ₹1 లేకుండా అయింది. ఈ సార్ దగ్గరికి వచ్చిన ఎక్కడికి? ఈ అడ్రస్ ఎవరు ఇచ్చిండ్రు? ఈ అడ్రస్ మా ఊళ్ళో బేతాల సీనాయనటైనా ఇక్కడికి వచ్చి మంచిగా అయిండు. నన్ను ఇక్కడ పంపిండు. ఇప్పుడు ముఖాలు ఆపరేషన్ లేకుండా ఆ, ముఖాలు సాఫ్ అయినాయి. అన్నం కీళ్ళు నొప్పులు, అన్నం తిను లేదు, అన్ని కీళ్ళు నొప్పులు తగ్గినాయి. ఆ. ఇప్పుడు అన్నం తింటున్నా, అన్నం మంచిగా అరుగుతుంది. మంచిగా నడుస్తున్నావా? మంచిగా వచ్చేటప్పుడు నువ్వు ఎట్లుండే నీ నడక? వచ్చేటప్పుడు నాకు నడవరాలేదు. ఇప్పుడు మంచిగా నడుతున్నా. ఉమ్. ఇక మొత్తం ఇవి అరిగిపోయినాయి అన్నారా? కీళ్ళు మొత్తం అరిగిపోయినాయి. కీళ్ళు తీసి కీళ్ళు వేయాలన్నారు. మళ్ళీ మేము మా జిమ్మదారు కాదు, కీళ్ళు తీసి వేస్తాం కానీ మాకు జిమ్మదారు లేదన్నారు. ఆ, ఇక ఇక ఇంటికాడ వాడు ఉండగా శ్రీనివాసరెడ్డి వచ్చి ఈ సార్ అడ్రస్ పంపిండు. ఆ, ఈ సార్కి వచ్చి దండం పెట్టిపోతున్నా. ఇక కాళ్ళు మంచిగా అయినాయి. ఆ, ఇప్పుడు మంచిగా ఉన్న ఆరోగ్యం కూడా మంచిగా అన్నం తింటున్నా, అరుగుతుంది. ఆ, అప్పుడు మంచంలో దొడ్డిపోయే పరిస్థితి వచ్చింది. మా వాళ్ళు కూడా పట్టించుకోకుండా రిస్క్ పడ్డారు. ఆ, మూత్రం మంచం దొడ్లో పడుతుంటే ఆ. ఇప్పుడు మంచిగా బాత్రూమ్ పోతున్నా, నడుతున్నా. ఇక ఇప్పటికి 15 రోజులకు సాఫ్ అయింది. సార్కు దండం పెట్టి కాళ్ళు మొక్కిపోతున్నా. ఇప్పటికి బరాబర్ మంచిగా అయినాయి. అప్పుడు ఎట్లుండే మీ కాళ్ళు? అప్పుడు కాళ్ళు ఇట్లా అంకర్ ఉండే, ఇటు అంగలే అటు అంగలేదు. ఆ, ఇప్పుడు ముందుకు రాపో వెనకకు రాపో? వెనుక రాలే, ముందట ఇప్పుడు వెనుక ముందటికి వస్తున్నాయి. మరి అప్పుడు దొడ్డు ఎట్లుండే? దొడ్డు ఇంత దొడ్డు ఉండే. ఇక్కడి పోయినా నీరు తీసుడు సీరుడు, నీరు తీసుడు సీరుతామనుడు. ఆ, ఇక అవన్నీ సార్ దగ్గర కొట్టిండు. ఆపులు వేయినాయి, కీళ్ళు బరాబరి కూర్చున్నాయి. కొంచెం బుజ్జులు నిలిచాయి. ఇక నేను మంచిగా పనికి వెళ్తా. మొత్తం గుజ్జు ఏం లేకుండా అరిగిపోయింది? మొత్తం ఏం లేకుండా అరిగిపోయింది. ఏం లేకుండా అరిగిపోయింది. ఎన్నేళ్ళ ఇది? ఇది 6 ఏళ్ల నుంచే తిరిగి తిరిగి దవాఖాలు అన్ని తిరిగిన. ఉమ్. ఇక్కడ అడ్రస్ దొరికినాక ఈ నీరు తగ్గింది, ఆపులు తగ్గినాయి. మంచిగా బుజ్జు కూడా నిండుతుంది. రెండు కూడా మంచిగా సెట్ అయినాయి. సెట్ అయి కూర్చున్నాయి. ఆ, ఇక ఒక నెల మందులు వాడితే లేచినట్టు, ఇప్పుడే లేచి నడతా కానీ ఇప్పుడు నడవద్దు అంటారు. ఎవరైనా కొద్దిగా ఎక్కువ తిరగద్దు. ఎక్కువ తిరగద్దు అంటారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అతికినాయి అతికినాయి కాబట్టి బాగా బరువు పెట్టద్దు అంటారు. ఇప్పుడు ఆరోగ్యం మంచిగా అయింది. మంచిగా నడుతున్నా. ఓకే. పిల్లలకు ఏమని చెప్తావు చెప్పు? పేషెంట్లకు ఎక్కడ ఏ దవాఖాన కద్దు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీద ఉన్న దేవుడు కాదు, ఇక్కడ దేవుడు రక్షిస్తాడని అందరికి చెప్తా. అందరు ఇక్కడ పంపిస్తా. నేను మంచిగా అయిపోయినాక ఎంతో మంది నా ఇంటికి వస్తారు. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 6 ఏళ్ళు మా మూలపడ్డోళ్ళవి ఎట్లా నడుతున్నావు అని అట్లా అడుగుతారు. అందరిని ఇక్కడ పంపుతా సార్. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు, అందరికి ధన్యవాదాలు. మీరు అందరు దేవుళ్ళు. ఇప్పటికైతే కాళ్ళు వచ్చినాయి, పోయినాయి అన్నారు అందరు కూడా. డాక్టర్ కూడా పోయినాయి అన్నారు. మీ అందరు దేవుళ్ళు. ఇప్పటికైతే నడుస్తాను మంచిగా. సరే, అందరికి ధన్యవాదాలు.